హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే విజయనగరంలో రామబాణం టెంపుల్ అయితే ఉందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ కంటే ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుందండి. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ ఏ విధంగా ఉంటుందంటే రామబాణం ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే టెంపుల్ని కట్టారు. చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుందండి. దానిపైన స్క్రీన్ వేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఎలా అవతరించారు అనేది స్క్రీన్ పైన అయితే వేశారండి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే వేస్తారంటండి. మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్తే మంచిగా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళు నిన్న వెళ్ళారంటండి. నా కోసం వీడియో తీసి పంపించింది. మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతకాయం ప్రకీర్తిప్రదాయం భజే మాతృం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తన చేసి నీ రూపు వర్ణించి నీ చేయని పూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిండునే గొల్చెదరు మురాలించితే నన్ను రక్షించుతే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవను నిర్సనేనంతవారన్ దయాశాలి వై చూచియుందాతవై చూచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యాసవై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సద్వేసు పూజించి యజ్ఞానుషం అంటూ గాయించి వారిని సంపించి కాకుల కుంకుమాదు వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ భూమి తుంచూచి ఆనందము పొంగి ఆయుందరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామముంచి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. దైత్యులంతుంచగా రావణున్నంత కాలాన్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూసనుందింపగా సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం కోర శ్రీరామ వారందరిం రావణుం సంపగానంత లోకం పట్టాభిషేకం చేయించి మహాదేవి
తెచ్చి శ్రీరామపుత్రుచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకము సంరంభమయ్యున్నారు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు అదే వీడియో తీస్తాను కదా డాడీ. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పబడ్డారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నాకెవ్వరు కూర్మిలేరంచు మంచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపములు రాజ్యములు కల్గునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానరాకారయో హస్తమంగారయో ఉన్నతంగారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పును దాశ శ్రీరామ శ్రీరామయంచు మనూతమైన ఎప్పుడు తప్పదండి తనసురాజిత్వయం ఖదేహం సైలోక్య వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిశాచం బులన్ చాతులన్ గాలి దెయ్యం బులన్ నీరు వారంబులన్ దుఃఖినేరంబులన్ పచ్చిని ముష్టికాతంబులన్ వాసుదండంబులన్ సోమకండంబులన్ కుంచికారాతిరుతుండవై నీవు బ్రహ్మ విద్యలేదంబులం చూచి రారోని నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నిజమనము పుర సుధారి వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి बुद्धिहीनतनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया
कृष्ण रूप धरिसि अहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त जय जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्रवदन तुम्हारा यश गावै अस कहि श्रीपति कन्या भर जावै सनकादिक ब्रह्मादि मुनीश ब्राह्मण शारद सहित अहीशा राम 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 यम कुबेर दिक्पाल कहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जन जाना युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानू श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत प्रभु मुद्रिका मेलि मुख माही जल भिलांघि गए अचर जनाहि अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे जेते राम दुआरे तुम रखवारे आपन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना मंगल भवन मंगल आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जोड़ावै सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे राम लखन जानकी जय बोलो ప్రాణము రక్షింపగా తుమ్మ కర్ణాదులం వీరులం శ్రీరామమానాసి వారందరిం రావణుం సంపదానంత లోకం పురానందమయ్యుండనందీక్షణుడంతో వచ్చి పట్టాభిషేకం చేయించి మహాదేవి తెచ్చి శ్రీరామకు వచ్చి అంతన్న అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంరంభమయ్యున్నా పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు అదే వీడియో తీస్తాను కదా డాడీ 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి
5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు రాజ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానరాకార యోగమంగార యోగీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం వచ్చదేహం పురు దాచ శ్రీరామయంచు మనూతమైన ఎప్పుడు తప్పకను జిహ్వయం ఖదేహం సైలోక్య వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిశాచం బులన్ బులన్ గాలి దెయ్యం బులన్ నీరువారంబులన్ దుఃఖినేరంబులన్ పచ్చిని ముష్టిఘాతంబులన్ వాసుదండంబులన్ సోమఖండంబులన్ కుంచికారాభిరుద్ధుండవై నీవు బ్రహ్మవేదంబులన్ చూచి నాలోని నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శంకార ఓంకార శంఖనాదం అందుకో హనుమంత జయ నినాదముతో మహాసత్యవాహాయ మంగళం మహావజ్రదేహాయ మంగళం పరిభూత సూర్యాయ మంగళం కృతామత్య కార్యాయ మంగళం శ్రీరామ పదదాస మంగళం రామభక్త పోష మంగళం శ్రీరామ పదదాస మంగళం రామభక్త పోష మంగళం మంగళం
గడ్డ ఆగు. మీరు విజయనగరం దగ్గరలోనే ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ నా కోసం ఈ వీడియో తీసిందండి. తనకి చిన్న బాబు ఉన్నాడు, వీడియోలో మీరు వాడి వాయిస్ వినే ఉంటారు. చాలా ఇబ్బంది పెట్టినా సరే నా కోసం కష్టపడి వీడియో తీసింది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.